హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను కొత్తిమీర రైస్ చేయబోతున్నానండి. కొత్తిమీర రైస్ అంటే మసాలాలు అది ఏం వాడకుండా కమ్మగా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. దానికోసం ముందుగా నేను కొత్తిమీర 2 కట్టలు తీసి శుభ్రంగా కడుక్కుని ముక్కలుగా కట్ చేసి ఇలా మెత్తగా పేస్ట్ కింద చేసుకున్నానండి. పెద్ద కట్ట అయితే ఒకటి సరిపోతుంది, చిన్న కట్టలు అయితే 2 వేసుకోవాలి. అందులోకి క్యారెట్ ఇలా చక్రాల్లా తరుక్కున్నానండి. అలాగే ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలు ఇలా ముక్కల్లా కట్ చేశాను. కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి నేనైతే 4 వేసుకున్నాను. అలాగే జీడిపప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టానండి. కుక్కర్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కింది. ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకుంటున్నాను. క్యారెట్ మీరు ముక్కల్లో అయినా తరుక్కోవచ్చు, చక్రాల్లో అయినా తరుక్కోవచ్చు, మీ ఇష్టం. క్యారెట్ ఇలా వేగుతూ ఉండగానే ఇందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇష్టం ఉన్నవారు పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. మేమైతే పచ్చి బఠానీ పెద్దగా తినమండి. ఇందులో పిల్లలు సరిగ్గా తినరు, దాని గురించి వేయలేదు. మీరైతే పచ్చి బఠానీ, బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. ఇది వేగుతూ ఉండగానే ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అనేది మీరు కారం ఎంత తింటారో అనేది చూసుకుని వేసుకోండి. ఎందుకంటే ఇందులో ఇంకే విధమైన మసాలా ఘాటు కానీ లేదంటే కారం పొడి కానీ మసాలా పొడి కానీ ఏది వేసుకోము. ఓన్లీ పచ్చిమిర్చి కారమే చూసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర అనేది పేస్ట్ బాగా వేగాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొత్తిమీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు కొత్తిమీరని ఎక్కువగా తీసుకుంటే వెయిట్ లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఇలా కొత్తిమీరలో మొత్తం వాటర్ పోయి ఆయిల్ పక్కకు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో నేను వాటర్ వేసుకుంటున్నాను. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అనేది తీసుకున్నానండి. నేను కొత్తిమీర అన్న మిక్సీ జార్లో వేసాను వాటరు. సో అందుకే వేసేటప్పుడే మీకు కొంచెం లైట్గా గ్రీన్ కలర్లో కనిపించి ఉండొచ్చు వాటరు. ఇప్పుడు ఇందులో నేను టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇదిగోనండి వాటర్ ఇలా మరగాలి. ఇలా మరుగుతుండగా నేను 2 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని కుక్కర్ మూతలు పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఒక 2 విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. వేడివేడిగా గుమగుమలాడే కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది. టూ విజిల్స్ వస్తున్నాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోనండి గుమగుమలాడే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. ఇదిగోనండి చూసారుగా, ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదండి, కానీ టేస్ట్ కూడా చాలా అమోఘంగా ఉంటుందండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా ఫేవరెట్ అయిపోతారు, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.